ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీకు, మీ కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. దీవెనలు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. దేవుని యొక్క రాజ్యంలో వారసులు అవ్వాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి. యేసుక్రీస్తులో జన్మిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో చేరుకుంటాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం, నూతన మనసు మీకు, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని దేవుని యొక్క నామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. నూతన మనసు, నూతన హృదయం కలిగిన వారే దేవుని యొక్క రాజ్యంలో చేరుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తే, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని దేవుని యొక్క రాజ్యంలో చేరుకోలేడని నిశ్చయంగా చెప్పుచున్నానని దేవుడి యొక్క మాటలు సెలవిస్తుంది. కొత్తగా జన్మించడం అంటే నూతన మనసు, నూతన హృదయం కలిగి ఉండాలి. నూతన మనసు, నూతన హృదయం అంటే నీలో పశ్చాత్తాపం, మారు మనసు ఈ కలిగి ఉండాలి. పశ్చాత్తాపం అంటే దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం కావాలి. దైవ చిత్తానుసారమైన మారు మనసు కావాలి. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. వీటి వల్ల నీలో నూతన మనసు దేవుడు దయచేస్తాడు. వీటి వల్ల నీ హృదయంలో రక్షణ కార్యం జరుగుతుంది, మారు మనసు కార్యం జరుగుతుంది. ఈ రక్షణ, మారు మనసు కార్యం జరిగితే నువ్వు యేసుక్రీస్తులో నువ్వు జన్మించినట్లే. నీకు ఎలా తెలిసిద్దంటే, నీకు తెలియకుండానే నువ్వు పాపం చేయాలన్నా, పాపం జోలికి వెళ్ళాలన్నా నువ్వు ఖచ్చితంగా మనసాక్షి నిన్ను గద్దిస్తుంది. మనసాక్షి నిన్ను పాపం చేయవద్దు అని వెనక్కి లాగుతుంది. ఇది మనం కాదు, మనం చేయకూడదని దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నిన్ను హెచ్చరిస్తాడు. ఇదే రక్షణ, ఇదే మారు మనసు. మారు మనసు పొందుకున్నవాడు పాపాన్ని ఉమ్మి వేస్తాడు. ఉమ్మి వేసిన పాపాన్ని తిరిగి మళ్ళా వెనక్కి తీసుకోడు. మళ్ళా పాపం చేయాలన్నా అతని హృదయం, అతని జీవితం, అతని యొక్క శరీరం సహకరించదు. చనిపోయేంత వరకు క్రీస్తు సాక్షిగా జీవిస్తాడు. మీరు కూడా ఇలాంటి స్వభావంలో మారాలని యేసుక్రీస్తు నామములో ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ వందనాలు.